నీ పని బాగుంది కదరా, శుభ్రం కోచింగ్కి వెళ్తున్నావు. నువ్వు కూడా వస్తావా? నీకేంట్రా, ఐరెట్స్ ప్రిపేర్ అవుతున్నావు సీక్రెట్గా, ఇంకేంటి బాధ? ఏమోరా, పొద్దున మా నాన్న షాప్ పెట్టిస్తా దాన్ని చూసుకో అంటున్నాడు. ఏం అర్థం కావట్లా. చెప్పావా మరి? ఏంట్రా చెప్పేది? చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలియట్లా. హే, నీకు రియాలిటీ అర్థం కావట్లేదురా. చెప్పకుండా వెళ్ళమనేది చాలా పెద్ద విషయం. నీకు చెప్పా భయపెడతావేంటి బే? చెప్తాలే, ముందు రావాలిగా. మీ అంకుల్ ఎవరు ఉన్నారన్నాక వెళ్ళి ఒకసారి కలుద్దామా? అంకుల్ కాదు, అంకుల్ తెలిసిన వాళ్ళు. చూద్దాంలే, ఏదో ఒకటి సెట్ చేద్దాం. చెప్పు. ఎక్కడున్నా? పనిలో ఉన్నానులే. చెప్పేమైంది? వస్తున్నా. ఏం లేదు, నువ్వు గుర్తొచ్చావు అందుకే చేశాను. ఓకే ఓకే. ఏమైనా మాట్లాడాలా? ఫ్రెండ్కి తెలిసిన ఇన్వెస్టర్ ఉంటే మీట్ అవ్వడానికి వెళ్తున్నాం. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. సర్లే, మీటింగ్ అయ్యాక చెప్పు, కలుద్దాం. హలో హలో రాధా, రేపు గచ్చిబౌలి పార్క్ వెళ్ళాలి, మర్చిపోకు. ఆ డాగున్న ప్లేస్కే కదా? అదే. సరే, బాయ్ బాయ్. వినయ్, వినయ్, పొద్దున్నే ఎక్కడికి రా? ఇంటర్వ్యూకి. అవునా, ఎక్కడ? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. నాకు సరిపోయే రోల్ ఉందేమో చూసొస్తా. సరే, టిఫిన్ చేసేసాను, తినేసేళ్ళు. వద్దు, లేట్ అవుతుంది. ఈవినింగ్ కూడా వచ్చేసరికి లేట్ అవుద్ది, వెయిట్ చేయకు. హే హాయ్. హాయ్. గుర్తొచ్చానా? ఎక్కడో చూసినట్టుంది కానీ ఐడియా రావట్లేదు. బిజినెస్ వర్క్షాప్, పీపీటీ, డీజే. గుర్తొచ్చావు, డీజే. ఏంటి సడన్ గా ఇక్కడ? ఇక్కడే పక్కనే మా ఇల్లు. రెగ్యులర్ గా సర్కుల్ కోసం ఇక్కడికే వస్తుంటా. ఆయన షాప్ అన్న కూడా మనకు తెలిసిన అన్ననే. ఓకే. అవును, ఆ రోజు ఏమైంది? నెంబర్ తీసుకున్నావు, మళ్ళీ ఏం చెప్పలేదు? ఏం చెప్పలేదు అంటే త్వరలోనే ఏదో చెప్తా అని అర్థం. అంటే ముందు నీకేం కావాలో తెలుసుకోవాలి, అండ్ నీకెవరు సెట్ అవుతారని చూడాలి. అర్థం కాలేదు. అదే ఇన్వెస్టర్ గురించి అంటున్నా. సరే, కనుక్కుని నాకు చెప్పండి. అదే పనిలో ఉన్నా. నీది బిజినెస్, ఆయన నువ్వు ఎవరి కింద వర్క్ చేయాలనుకో, నీకు నువ్వుగా డబ్బు సంపాదించాలనుకుంటున్నావు. ఎవరు చెప్పారు? నేను నీతో చెప్పానా? పోనీ ఎప్పుడైనా అలా బిహేవ్ చేశానా? లేదు, నీ మాట అదే నీతో మాట్లాడితే తెలుస్తుంది అంటున్నా నీది బిజినెస్ మైండ్ సెట్ అని. అలాంటిదేం లేదు, జాబ్ అనే నాకు ఇంట్రెస్ట్ ఉంది. నువ్వు అలా అనుకుంటున్నావు అంతే. సరే జాను, బిజినెస్ చేయాలంటే ముందు మనీ ఇన్వెస్ట్ చేయాలి. మనీ ఇన్వెస్ట్ చేయకుండా బిజినెస్ చేయలేం. ఒకటి ఇస్తే ఇంకోటి ఆటోమేటిక్గా వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం ఒకరికి లవ్ ఇచ్చామనుకో, అది తిరిగి రిటర్న్ వస్తుంది. అది ఓన్లీ బిజినెస్లోనే కాదు. జాను, ఇంకోటి, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? పోనీ ఎవరైనా ప్రపోజ్ చేశారా? చేసే ఉంటారులే. చేస్తే ఎంతమంది చేశారు? పోనీ నువ్వెవరైనా లవ్ చేసావా? బయట మా అన్నీ వచ్చినట్టున్నారు. బాయ్. Hi Vinay, please take your seat. Good morning. Tell me about yourself. I'm Vinay, a recent graduate with a degree in mechanical engineering. I'm passionate about creating efficient and sustainable machinery, and I'm excited to contribute to your company's innovative projects. Impressive Vinay. And also I can see that you got good grades in your studies. Yes ma'am. As I told you, this is my dream role, and I'm determined from the beginning. Quite impressive. I know you are a fresher, but do you have any internship or apprentice experience anywhere? No ma'am. Oh, your grades and your dreams are good, but I can't help you at this moment because we have to teach you everything from scratch, which will consume our time. And this project we are handling is a big with proper deadlines. But I'm a good learner. Yeah, I know, but I can't help you at this moment. I will keep your resume in onboarding whole list, which may help you in your future. Thank you, Vinay. All the best. Thank you.
ఇదేరా అంకుల్ ఇల్లు. రే అంకుల్ నా గురించి మొత్తం చెప్పావా? నేనేం చెప్తారా, జస్ట్ నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఆఫీస్కి రమ్మన్నాడు, కానీ నేనే ఫ్రీ ఉన్నప్పుడు ఇంటికి వస్తా అని చెప్పా. సరే అయితే బాయ్. రాధా నవ్వుతాను, నవ్వితే ముందే టెన్షన్గా ఉంటే. నన్నేం చేయమంటావు బే, నీ ఫేస్ చూస్తే నవ్వు వస్తుంది. సరే కానీ ఖర్చులు కడితే ఏం చేస్తావు? ఏమోరా, ముందైతే వెళ్ళి మాట్లాడతా, తర్వాత విషయం తర్వాత. బాయ్. హలో, నీతో మాట్లాడాలి. లొకేషన్ పెడుతున్నా, వచ్చేసా. ఏంటి వినయ్, అర్జెంట్గా రమ్మన్నావు? వర్క్ మధ్యలో వచ్చావా? మేనేజ్ చేసి వచ్చా, చెప్పు. ఏం లేదు, ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఎలా అయినా అయిపోతుంది అనుకున్నా. ఆ రోల్కి వాళ్ళు పెట్టిన రిక్వైర్మెంట్స్ అన్నింటినీ మీట్ అయ్యాయి. ఓకే. కానీ ఫ్రెషర్ అని పక్కన పెట్టేశారు. అవునా, అందుకేనా మార్నింగ్ నుంచి ఆఫ్లైన్లో ఉన్నావు? ఏం కాదులే, షార్ట్ లిస్ట్ చేసి పిలుస్తారేమో, వెయిట్ చేద్దాం. హలో మేడం, ఆర్డర్. ఎస్, 1 చికెన్ బిర్యానీ అండ్ 1 వాటర్ బాటిల్. 1 చికెన్ బిర్యానీ, 1 వాటర్ బాటిల్. యా, థ్యాంక్ యూ. వదిలే వినయ్. లేదు, నా మొహం మీద చెప్పింది. ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు, కష్టమని. కనీసం వర్క్ అట్మాస్ఫియర్ అండ్ ఆఫీస్ కల్చర్ అలవాటు ఉందా లేదా అని చూస్తారు కదా. పోనీ మొన్న నేను చెప్పిన జాబ్కి ట్రై చేద్దామా? పిచ్చా నీకు? ఛాన్స్ దొరికితే మళ్ళీ అదే చెప్తావు. నేను మెకానికల్ తీసుకున్నదే ప్యాషన్తో. నువ్వు మా పేరెంట్స్ వెళ్ళి డెస్క్ జాబ్ చేయమంటారేంటి? మనకి కావాల్సింది దొరికే వరకు ఖాళీగా ఉండడం కంటే దొరికింది చేస్తూ ట్రై చేయమంటున్నా. చేస్తే ఏమవుతుంది? నేను చేయను జోరా, ఇంకోసారి అడక్కు. సరే, ఇప్పుడు ఫుడ్ మీద ఎందుకు కోపం? కూర్చో, తిను. అసలే ఎండలో తిరిగి చాలా డల్గా అయింది ఫేస్. కూర్చో వినయ్. నువ్వు మాత్రం నీ కెరీర్ వదిలేక జోరా, నేను నీకు సపోర్ట్ చేస్తా. సరే, కూల్. నువ్వు మాత్రం నీకు నచ్చిందే చెయ్యి. చేస్తున్నాగా ఆల్రెడీ. అప్గ్రేడ్ అవ్వాలి. అవ్వాలి అవ్వాలి. సార్ ఇంకా రాలేదండి. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ అయిందన్నా. సరే, ఒక 10 నిమిషాలు ఆగండి. హలో, చెప్పరా. జాను, ఇంట్లోనే ఉన్నావా? లేదు విను, పెట్ స్టోర్కి వచ్చాను. ఏంటి చెప్పు. సరే, ఇంటికి ఎప్పుడు వెళ్తావు? టైం పడుతుంది. మ్యాటర్ ఏంటో చెప్పు బే. అది పక్కింటి అమ్మాయి నీ ఫ్రెండ్ ఉంది కదా, అదే ఆ అమ్మాయితో కొంచెం. అరే చెప్పరా, ఊరికే టెన్షన్ పెట్టకు. వాళ్ళ ఇంటి పైన పైన కొంచెం ట్యూషన్ పెట్టుకుందాం అనుకుంటున్నానే, అమ్మాయితో మాట్లాడతావా? అరే నీకు ఇవన్నీ సెట్ కావురా. నీ ఐడియా కన్నా నా డాగ్ బిజినెస్ ఐడియానే బాగుంది. ఎక్కువ ఆలోచించకు, ఇంటికొచ్చి మాట్లాడతా. ఓకే. ఏ ఆగాగు, నేను ఇంటికొచ్చి మాట్లాడతా అంది నిత్య టెర్రస్ ట్యూషన్ గురించి కాదు. నీకు ఇవన్నీ సెట్ కావని చెప్పడానికి. ఇప్పుడు బాయ్. ఓకే. ఎరా తిన్నావా? ఏమైంది? ఏం కాలేదు. ఇంటర్వ్యూకి వెళ్ళావు కదరా, ఏమైంది? ఏముంది, హోల్డ్లో పెట్టారు. ఎందుకు? ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. నువ్వు ఫ్రెషర్ అని తెలీదా వాళ్ళకి? తెలుసు నాన్న,
కానీ ఫ్రెషర్స్లో కూడా ట్రైన్ అయిన వాళ్ళని చూస్తున్నారంట. ఓ, మరి ఏదైనా వేరే చూసుకోవచ్చు కదా, ఎందుకు ఇది? లేదు నాన్న, నేను చాలా క్లియర్గా డిసైడ్ అయి తీసుకున్నా మెకానికల్. నాకు కోర్ జాబ్ వస్తేనే బాగుంటుంది. బాగానే ఉంటుంది కానీ లేట్ అవుతుంది కదా. నీలాగే నాకు కూడా చాలా కలలుండేవిరా, కానీ మా నాన్న కోసం సెటిల్ అయ్యాను అప్పట్లో. ఇప్పుడు నిన్ను కూడా నాలాగా అవ్వమని అడిగే నాన్నను కాదురా నేను. నీకు నచ్చింది చెయ్యి, కానీ ఆ దారేదో త్వరగా వెతుక్కుని సెటిల్ అవుతాం అనుకుంటున్నాను. సరే. ఎలా వచ్చావు ఈ టైంలో? ఎందుకు జాను? ఈ టైంలో ఎందుకురా దెబ్బలు తగిలించుకున్నావు? మరి అసలు ఏమైంది? ఏం కాలేదు. రోడ్డు పైన వస్తుంటే నేను స్లోగానే వస్తున్నా. ఒక చిన్నపిల్ల రోడ్డుకి అడ్డంగా వచ్చేస్తుంది. తను తప్పించిపోయి లైట్గా స్కిట్ అయింది. నొప్పిగా ఉందా? బాగానే ఉంది, కానీ ఒకవేళ తప్పించకుండా ఉంటే పాప మా పిల్లకి గట్టిగా తెలిసి. సర్లే, డాక్టర్ ఏమన్నారు? ఇంక కష్టమే అన్నారు. మరి లేకపోతే ఏంటి? బ్యాండేజ్ చేసి పెయిన్ కిల్లర్ ఇచ్చాడు. కొంచెం నీరసంగా ఉంటుంది, కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళు అన్నాడు. నేను అసలు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అందుకే చెప్పకూడదు అనుకున్నాను. నీకు కూడా చెప్పకపోతే ఎలా? నీకు కూడా ఏంటి? ఇంట్లో అమ్మ వాళ్ళకి చెప్పలేదా? లేదు. ఎందుకు? ఎందుకేంట్రా, చెప్పవా? నీకు చెప్తేనే కంగారు పడి ఈ టైంలో హడావిడిగా వచ్చేసావు. ఇంక వాళ్ళకి చెప్పి వాళ్ళని ఎందుకు కంగారు పెట్టడం చెప్పు. బట్ నువ్వు ఇంటికి వెళ్ళినా తెలుస్తుందిగా. అదే ఆలోచిస్తున్నా. ఇంక ఈరోజు నైట్ రాజేష్ గడి రూమ్కి వెళ్ళిపోతా. రేపు మధ్యాహ్నం నుంచి అలా ఇంటికి వెళ్తాను. ఎందుకలా? మరి ఇంటికి రాకపోతే కంగారు పడరా? పడతారు, పర్లేదులే. ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్తా, సురేష్ గడి బర్త్డే అని. ఎందుకురా ఏదేదో మాట్లాడుతున్నావు? అంతా ఓకేనా? ఓకేనా అంటే ఏం అర్థం కావట్లే కొన్నిసార్లు. ఏమైంది అసలు? ఇంట్లో మళ్ళీ గొడవ పడ్డావా? నాకు ఇవన్నీ మామూలేలే. మా అన్నగడికి జాబ్ వచ్చింది, నేను ఇంకా ప్రాపర్గా సెటిల్ అవ్వలేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఏం అడగట్లే నా సెటిల్మెంట్ గురించి. మా నాన్నకి చెప్తే అర్థం కాదు, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ లేదని. షాప్లో కూర్చొని లెక్కలేమంటున్నాడు. అయితే ఏంటి ఇప్పుడు? ఏం అడగకపోయినా ప్రాబ్లమేనా నీకు? అది కాదు జాను, నాకు కూడా ఉంటుంది కదా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలని. కానీ నాకు ఇంకా టైం పట్టేలా ఉంది. వాళ్ళకు కూడా బర్త్డేనే కదా. అందుకని ఇంట్లో నుంచి వచ్చేస్తావా? ఏం చేయాలి? సురేష్ గడితో మాట్లాడా, నెలకి ఎంతో కొంత ఇచ్చి వార్డ్ రూమ్లోనే ఉంటా. ఉండి అంటే మీ అన్నలా జాబ్ ట్రయల్స్ వేస్తా, కష్టపడి ప్రూవ్ చేసుకొని అప్పుడు కనిపిస్తా. అంతేకాని మా నాన్న చెప్పిన పని ఇష్టం లేకుండా చేయలేను నేను. సర్లే, నేను వెళ్తున్నా మరి. అదేంటి మాట్లాడుతుంటే మధ్యలో లేచి వెళ్తా అంటావు? నువ్వు మరి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకుంటున్నావు కదా. నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది జాను? చాలామంది కోచింగ్ కానీ బయటూరేళ్ళే బతుకుతున్నారు కదా. అలా ఉంటేనైనా నాకు మెచ్యూరిటీ వస్తుందేమో. అప్పుడు నేను కూడా ఇంట్లో వాళ్ళకి బర్త్డేని అవ్వను కదా. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు బర్త్డేనని నేను కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ అనుకోవట్లేదు. ఆ బయటికి వెళ్ళి చేసేదేదో ఇంట్లో ఉండి చేయలేవా? ఒకే ఊర్లో ఉండి వేరే దగ్గర రెంట్ కడితే నీకు వాల్యూ ఉంటుందా? ఎవరైనా తెలిసిన వాళ్ళు మీ అమ్మని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? నీకు ఇవన్నీ అర్థం కావులే. బయటికి వెళ్తే రెంట్ ఎలా కడతావు? ఏమో, ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. నీ బొంద చేస్తావు. ఫస్ట్ మేనేజ్ చేస్తావు, ఆ తర్వాత అప్పు చేస్తావు, ఆ తర్వాత ప్రశాంతంగా ఉండవు. అదేనా ప్లాన్ అంటే? ఫ్రెండ్స్తో ఉంటే కాసేపు హ్యాంగ్ అవుట్ అవ్వడానికి బాగుంటుంది, కానీ లైఫ్ డెసిషన్స్ తీసుకోవాలంటే పేరెంట్స్ పక్కనే ఉండాలి. నేను బిజినెస్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను, కానీ నీలాగా ఇంట్లోంచి వెళ్ళిపోతా అంటున్నానా? లేదు కదా. ఇంట్లో ఉండే ట్రై చేస్తున్నాను కదా కన్విన్స్ చేయడానికి. ఇంట్లో ఉంటే అమ్మ చూస్తారు, నేను కూడా ఏదో ఒక రకంగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ నువ్వు ఫ్రెండ్స్తో ఉంటే
అమ్మ వాళ్ళు టెన్షన్ పడతారు. అండ్ నేను కూడా నీ దగ్గరికి రాలేను. ఎందుకు లేనిపోని ప్రాబ్లమ్స్ తెస్తావు? కాఫీ తాగుదామా? రాగలవా కిందకి? నేను బాగానే ఉన్నా. కాఫీ తాగేసి నేను వెళ్తా. ఎక్కడికి వెళ్తారు సార్? ఇంటికి వెళ్తా. నువ్వే డ్రాప్ చేసాను నన్ను. పద. నిత్య అక్క, నిత్య అని పిలు చాలు. నేనేమంత పెద్దదాన్ని కాదు. ఇన్ఫ్యాక్ట్ మీ అన్నయ్య కన్నా చిన్నదాన్ని నేను. సరే నిత్య, నువ్వు డైలీ జాబ్ మిస్ చేయకుండా వెళ్తావు కదా, నీకు జాబ్ కంఫర్టేనా? జాబ్ ఎవరికి కంఫర్ట్ ఉండదు. అందులో ఉండే ప్రెషర్స్ అందులో ఉంటాయి కదా. మా ఇంట్లో అయితే జాబే సూపర్ అంటారు. దేంట్లో అయినా ఉంటాయి. ఈవెన్ బిజినెస్లో కూడా చాలా రిస్క్ అండ్ ప్రెషర్ ఉంటుంది. అవును, కానీ ఎందుకో మధ్యలో ఇలా అడగాలనిపిస్తుంది, కొంచెం ధైర్యం కోసం. అంటే జాబ్ చేయకుండా బిజినెస్ అంటున్నాను కదా, ఓకే, తప్పు చేస్తున్నా ఫీలింగ్ రాకూడదు కదా. జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నా. MBA చదివిన కాన్ఫిడెన్స్తోనే మాట్లాడుతున్నాను. ఒక్కసారి ఇన్వెస్టర్స్ని పట్టుకున్నాక, వర్క్ స్టార్ట్ అయ్యాక మీకు కూడా అర్థమవుతుంది. నేను అలా అనట్లేదమ్మా. ఎందుకు రిస్క్ స్ట్రెస్ అంటున్నాను. అలా అని నిన్ను సంపాదించి తీసుకురమ్మనట్లేదు. ఇంకో టెన్షన్లా అవ్వకు అంటున్నా. ఎందుకు నాన్న టెన్షన్? జాబ్లానే టైమింగ్ సెట్ చేసుకుని వర్క్ చేసుకుంటాను. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు నువ్వు చెప్పేది. జాబ్ కూడా అంత ఈజీ ఏం కాదు నాన్న. ఇంట్లో ఒకడు ఉన్నాడు జాబ్ లేకుండా, కనిపిస్తుందా? అమ్మా, నా షర్ట్ ఎక్కడుంది? సారీ రా విన్ను. ఈ మధ్య నా మీద నాకే కోపం వస్తుంది. నాకే నేను నచ్చట్లేదు. ఏదో కోపంలో అరిచేశాను, వాంటెడ్గా అనలేదు. నిజంగా సారీరా. వినయ్ కూడా ఏదైనా జాబ్ చూసుకుంటే బాగుండేది కదా. రిటర్న్స్ లేకపోయినా పర్లేదు, కానీ లక్ష మాత్రం 6 monthsలో తిరిగి ఇచ్చామండి. ఇంట్లో ఒకడు ఉన్నాడు జాబ్ లేకుండా, కనిపిస్తుందా? కొంచెం అమౌంట్ అడ్జస్ట్ అయిన తర్వాత నేనే నీకు చెప్తాను. వేరే ఏదైనా పాసిబిలిటీ ఉందేమో చూస్తాను. అంతలోపు ఏదో ఒకటి జాయిన్ అవ్వచ్చు కదా అంటే వినట్లేదు. మోస్ట్లీ చేయకపోవచ్చు. నువ్వు వేరే దగ్గర చూసుకోవడం బెటర్. అన్న హెల్ప్ చేస్తా అన్నాడు. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మొండిగా ఉంటే కష్టం. నువ్వు హెల్పర్ని చూడమంటే నేను ఇన్వెస్టర్ని పట్టుకొచ్చా. హలో రాధా, ఐ కాంట్ రా.
ఏమైంది? నేను ఏదో ఒక జాబ్ చూసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు జాను? ఐఎమ్ డన్, ఐఎమ్ ఫిక్స్డ్. నీకేమైనా పిచ్చా? ఇన్వెస్టర్ని తీసుకొస్తే ఇప్పుడు ఎలా మాట్లాడుతావు? జాను, నిజం చెప్పాలంటే నేను కూడా మీ నాన్నలాగే ఆలోచిస్తాను. మీ అన్నలాగే మాట్లాడతాను. వాళ్ళు కనిపిస్తారు, నేను కనిపించిన అంతే. నాన్న, నేను బెంగళూరుకి వెళ్తున్నాను జాబ్కి. నువ్వేదో అనుకుంటున్నావు కానీ ఇదంతా వర్కౌట్ అవ్వదు జాను. మొదట్లో నాకు కూడా నచ్చేది కాదు. ఈ క్లౌడ్ కిచెన్, ఈ డాగ్స్ బిజినెస్, ఈ యూట్యూబ్ ఛానల్, బొటిక్. అన్నయ్యతో మాట్లాడాను. బెంగళూరులో అంటే జాబ్. రేపు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. జాబ్ వస్తే శాలరీ 50,000. నిజం చెప్పు, ఎంబీఏ చేసి ఇదంతా అవసరమా? అయినా సరే నేను నీకు ఎందుకు సపోర్ట్ చేశానో తెలుసా? మీ ఇంట్లో నీకు ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. అదంతా వచ్చి నాకు చెప్పుకొని బాధపడేద్దానివి. అప్పుడు నేను కూడా కాదు, కూడదు, కుదరదు అంటే ఎక్కడ బాధపడతావు అన్న భయంతో నేను బాధ పెట్టడం ఇష్టం లేక ఆనందంగా ఉంచడానికి ఒప్పుకున్నాను తప్ప నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు. ఈ వీక్లో వెళ్తా అమ్మా. సరే, వాడితో నేను మాట్లాడతాను. ఓకే నాన్న. సారీ ఇలా మాట్లాడినందుకు. అయిపోయిందా? మొత్తం చెప్పేశావా? ఇది ఇప్పుడు కాదు, ముందు చెప్పుండాలి.